నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి 11 మంది కొత్త వారికి చోటు 26కు చేరిన అమాత్యుల సంఖ్య కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు సీనియర్ల బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశాలు మంత్రివర్గంలో చోటు దక్కని వారి అసంతృప్తి స్వయంగా సర్ది చెబుతున్న సీఎం అర్థం చేసుకుంటున్న నేతలు తెలంగాణలో రేపటి నుంచి బడిబాట ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యం 15 నాటికి పుస్తకాల పంపిణీ కశ్మీర్లో అతిపెద్ద సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని పర్యాటకంతో అభివృద్ధికి బాటలు వేసుకోవాలని యువతకు పిలుపు పాకిస్తాన్లోని ఓ ప్రార్థనా మందిరంలో దారుణం అనుచరులతో కలిసి 20 మందిని కిరాతకంగా కొట్టి చంపిన సంరక్షకుడు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన పీవీ సింధు తుదిపోరులో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మారిన్పై జయభేరి ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. ఈ ప్రక్రియతో మంత్రుల సంఖ్య 26కు చేరింది. 5గురు మంత్రులకు ఉద్వాసన పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా 11 మందికి అవకాశం కల్పించగా వారితో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కుమారుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు తరలిరాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఘట్టం పూర్తయింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రుల సమక్షంలో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, తెలుగుదేశం తెలంగాణ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య హాజరైన ఈ కార్యక్రమంలో తొలుత సీనియర్ నేత కళా వెంకట్రావు ప్రమాణం చేయగా తర్వాత తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణం చేశారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్లకు పాదాభివందనం చేసిన లోకేష్ ఆహుతుల అభినందనలు అందుకున్నారు. అనంతరం పితాని సత్యనారాయణ, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, జవహర్, అమర్నాథ్ రెడ్డి, అఖిల ప్రియులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసారి మంత్రులంతా తెలుగులోనే ప్రమాణం చేశారు. భూమా అఖిల ప్రియ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. లోకేష్ ప్రమాణం చేస్తున్నందున నందమూరి, నారా కుటుంబాలకు చెందిన పలువురు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చారు. నారా కుటుంబ సభ్యుల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్, నారా రోహిత్, నందమూరి కుటుంబ సభ్యుల్లో బాలకృష్ణ, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, రామకృష్ణ, చైతన్యకృష్ణ, వారి పిల్లలు కూడా తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అంతా ఉల్లాసంగా గడిపారు. సీఎం చంద్రబాబు తన మనవడు దేవాంష్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. కొత్త మంత్రులు పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు. మరోవైపు లోకేష్ మంత్రిగా ప్రమాణం చేసినందున ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. ఇరవై 26 మందితో మంత్రివర్గాన్ని కొలువు తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్లకు శాఖల కేటాయింపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వాళ్లకు శాఖల కేటాయింపు సహా పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు బంధువులు నూతన శాసనసభ భవనాన్ని సందర్శించారు. ఓ బస్సులో వెలగపూడికి చేరుకున్న వారు చట్టసభల భవనం సహా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సచివాలయం మొదటి భవనాన్ని పరిశీలించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్, బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సభాపతి కోడెల దగ్గరుండి శాసనసభను చూపించారు. మంత్రివర్గంలో చోటు ఆశించి పదవిని దక్కించుకోలేకపోయినా కొందరు తెలుగుదేశం నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు బొజ్జల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా గోరంట్ల పార్టీ పదవిని వదులుకునేందుకు సిద్దపడ్డారు. ఇలాంటి వారందరినీ బుజ్జగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ కారణాలతో మంత్రి పదవులు ఇవ్వలేకపోయింది వివరించి చెబుతున్నారు. కొందరి వైఖరిపై మాత్రం అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహా ఈసారి పదవి ఆశించి భంగపడిన మరికొందరు తమ అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బొజ్జల ఈ ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, సభాపతి కోడెలకు లేఖ రాసి కలకలం రేపారు. అయితే వెంటనే ఆయనకు ఫోన్ చేసిన చంద్రబాబు ఏ పరిస్థితుల్లో మంత్రి పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించారు. కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురవుతున్న బొజ్జల అన్ని పరిస్థితుల్లో కార్యకర్తలకు అందుబాటులో లేని పరిస్థితిని వివరించిన చంద్రబాబు జిల్లాలో పార్టీ పటిష్టతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ వివరణతో కాస్త మెత్తబడిన బొజ్జల తాను పరిస్థితిని అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. ఇదే సమయంలో మంత్రి పదవి ఆశించి భంగపడినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఉత్సాహంగా హాజరైన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావును చంద్రబాబు అభినందించారు. సామాజిక సమీకరణల వల్లే అవకాశం కల్పించలేదని ఎరపతినేనికి చెప్పిన సీఎం పదవి రానప్పటికీ హుందాగా వ్యవహరించారంటూ అభినందించారు. ఇదే సమయంలో తనకు పదవి రానందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమను పిలిపించి మాట్లాడిన చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి అడగటం భావ్యమా అని ప్రశ్నించినట్టు తెలిసింది. కాపు సామాజిక వర్గం నుంచి 5గురికి పదవులిచ్చినట్టు చంద్రబాబు గుర్తు చేయగా మెత్తబడిన ఉమా అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ప్రకటించారు. త్వరలోనే మళ్ళీ దీన్ని ఏ విధంగా గౌరవం ఉండేటట్టుగా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా సరే మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించే బాధ్యత మాకు వదిలిపెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్న సందర్భంలో మా నాయకుడు ఏం చెప్పినా సరే ఏ రోజైనా సరే శిరసాహిస్తాం. మంత్రి పదవి రాకపోవడంపై గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర నిరాశ వ్యక్తం చేయగా పొన్నూరు మండలం చింతలపూడిలోని ఆయన ఇంటికి వందలాది మంది కార్యకర్తలు చేరుకుని వెంటనే సభ్యత్వానికి రాజీనామా చేయాలని సూచించారు. మరికొందరు గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. చింతలపూడిలో 4 యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అయితే ఎలాంటి ఆందోళనలు చేయరాదని కార్యకర్తలను సముదాయించిన నరేంద్ర తన అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదిస్తానని పేర్కొన్నారు. ఇక రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకు మంత్రి పదవి దక్కనందుకు అలకబూని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. నేను ఆశించిన మాట యథార్థం. 35 సంవత్సరాలుగా ఈ జిల్లాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం నేను పనిచేశాను. ఆస్తులు బాగొట్టుకున్నాను, ఆరోగ్యం బాగున్నాను, పార్టీ కమిట్మెంట్. నేను కూడా మానసికంగా ఆలోచిస్తా ఉన్నాను. మనసు గాయం అవుతా ఉంది. ఏమిటి ఈ పార్టీ మన చేతులతో పెట్టి మన సిద్ధాంతాలు మనం కష్టపడ్డాం, ఇవాళ ఎందుకు ఇలా నడుస్తుందనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంత్రివర్గంలో చోటు దక్కకపోయేసరికి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి సంఘీభావం తెలిపారు. శాసనసభ్యుడిగా కొనసాగుదామని అనుకోవటం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారికి తెలియపరిచి నా రాజీనామా లేఖని ఆయనకే స్వయంగా ఇద్దామని అనుకుంటున్నాను. రాజకీయాల్లో నేను కొనసాగలేను. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కూడా తనకు చోటు దక్కకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు. ఒక దశలో భావోద్వేగానికి గురైన ఆయన పార్టీ పరంగా తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని చెప్పారు. తెలంగాణలో రేపటి నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా విద్యాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన కడియం ఈ నెల 15 నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందజేస్తామని చెప్పారు. జూన్ 15 నాటికి ఏకరూప దుస్తుల పంపిణీ పూర్తి చేస్తామన్న మంత్రి మారిన బోధనా ప్రమాణాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని వివరించారు. జూన్ 15 నాటికి ప్రతి పాఠశాలలో బాలురు బాలికలకు వేర్వేరుగా మూత్రశాలలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించామని, ఈ ఏడాది మిగతా వాటిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
డిఎస్సి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సికి ఇచ్చాము. వాళ్ళ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఇదంతా ప్రాసెస్ 1 నెలలో 2 నెలల్లో అయ్యేది కాదు ఇది. కాబట్టి 6 నెలల పైన కూడా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్స్ టీచర్స్ లేక సఫర్ కావద్దనే ఉద్దేశంతో జూన్లోనే విద్యా వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ముందుగా రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మా రెగ్యులర్ టీచర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. తెలంగాణలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ఆర్థిక సహకారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కు లేఖ రాశారు. తెలంగాణలో ఆర్థిక సాంఘిక అసమానతలను తొలగించేందుకు సమగ్ర అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న హరీష్ ఎక్కువ మంది వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారని వివరించారు. ఈసారి వాణిజ్య పంట కింద సాగు చేసిన మిర్చి గత ఏడాదితో పోలిస్తే 14% అధిక దిగుబడి వచ్చిందని, క్వింటాల్ ధర మాత్రం 5,000 నుంచి 6,000 మధ్యకు పడిపోయిందని వివరించారు. ధర తగ్గినందున పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో వివరించిన హరీష్ ఈ పరిస్థితిలో క్వింటాల్కు 7,000 చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకు ఆర్థిక సాయం అందించాలని రాధామోహన్ సింగ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయపై వేర్వేరు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. చెరువుల అభివృద్ధికి తెరాస సర్కార్ తీసుకుంటున్న చర్యలను తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల అధికారులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. రేపు ఎల్లుండి కేంద్ర జల సంఘం తరపున న్యూఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ రానుంది. ఈ బృందంలో 30 మందికి పైగా అధికారులు ఉంటారని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 2 రోజులు పర్యటించనున్న ఈ బృందం మెదక్ జిల్లా తూప్రాన్లోని పెద్ద చెరువు, నర్సాపూర్, రాయారావు చెరువు, కౌడిపల్లి మండలం మొహమ్మద్ చెరువులను సందర్శిస్తుంది. 2వ రోజు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో తెలంగాణ అధికారులతో చర్చిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇరాక్ వెళ్లి ఏజెంట్ల మోసంతో 2 ఏళ్ల నుంచి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న 31 మంది బాధితులు రేపు స్వదేశం చేరుకోనున్నారు. ఇరాక్ గల్ఫ్ బాధితులు పడుతున్న కష్టాలను గల్ఫ్ తెలంగాణ ప్రతినిధి బసంత్ రెడ్డి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తేగా వారిని స్వదేశానికి రప్పించేందుకు మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించి 31 మంది రేపు పుట్టిన గడ్డకు తిరిగి రానున్నారు. ఇరాక్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి స్వదేశం రానున్న బాధితులను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని బసంత్ రెడ్డి తెలిపారు. రేపు స్వదేశం చేరుకునే వారిలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు ఉన్నట్టు ఆయన వివరించారు. ఇరాక్ గల్ఫ్ బాధితులను స్వదేశానికి రప్పించడంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించినట్టు బసంత్ రెడ్డి తెలిపారు. ఇంటి సమస్యలు పరిష్కరించుకోలేక యువతను ప్రలోభపెట్టి జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు అభివృద్ధితోనే సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కశ్మీర్లోని చెనాని, నస్రీ మధ్య నిర్మించిన అతిపెద్ద సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని కశ్మీర్ ప్రజలు తీవ్రవాదం, పర్యాటక రంగాల్లో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తీవ్రవాదమే గత 4 దశాబ్దాల నుంచి కశ్మీర్ను అభివృద్ధికి దూరం చేసిందన్న ప్రధాని చెనాని, నస్రీ సొరంగ మార్గంతో కశ్మీర్ రూపురేఖలు మారిపోగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ నిర్మాణ కౌశలాన్ని చాటుతూ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన చెనాని, నస్రీ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. జమ్మూ, శ్రీనగర్ మధ్య దూరాన్ని 41 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్లకు తగ్గించే ఈ సొరంగ మార్గం నిర్మాణంలో కొండలు, గుట్టలను తొలిచి పూర్తి చేశారు. మంచు, కొండచర్యలు విరిగిపడినప్పటికీ ఇబ్బంది లేకుండా ప్రయాణించే ఈ సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని స్వయంగా ఆ మార్గంలో ప్రయాణించారు. మార్గమధ్యంలో వాహనం దిగి నడుస్తూ ఆ మార్గంలో అగ్ని, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు స్పందించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక నియంత్రిత వ్యవస్థ, కెమెరాలను పరిశీలించారు. సొరంగ మార్గంలో ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉదంపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని చెనాని, నస్రీ సొరంగ మార్గం ప్రపంచంలోనే గొప్ప నిర్మాణ అద్భుతమని పేర్కొన్నారు. ఈ సొరంగ మార్గం కశ్మీర్ గతిని మార్చగలదన్న ప్రధాని సొరంగ మార్గ నిర్మాణానికి కశ్మీర్ యువత అహోరాత్రులు శ్రమించి కొండలను రాళ్లుగా మలిస్తే మరికొంతమంది ఎవరో రెచ్చగొడితే రాళ్ల వర్షం కురిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మార్చాల్సిన బాధ్యత స్థానిక యువతపైనే ఉందన్నారు. आपके सामने 2 रास्ते हैं जो आपके भाग्य को किस दिशा में ले जाएंगे। एक तरफ है टूरिज्म, दूसरी तरफ है टेररिज्म। 40 साल हो गए
अनेक निर्दोष लोगों ने अपनी जान गंवाई, किसी का फायदा नहीं हुआ। अगर लहू लहान हुई तो मेरी अपनी प्यारी कश्मीर घाटी हुई है। अगर कोई लाल खोया है तो मेरी कश्मीर की मां का लाल हमने खोया है। खून का खेल 40 साल के बाद भी किसी का भला नहीं कर पाया है, लेकिन इसी 40 साल में अगर टूरिज्म को बल दिया होता तो आज पूरी दुनिया कश्मीर की घाटी के चरणों में आकर के बैठी होती। ये ताकत कश्मीर की घाटी में। ఇదే సమయంలో పాకిస్తాన్పై విమర్శలు గుప్పించిన ప్రధాని సొంతింటి సమస్యలను పరిష్కరించుకోలేక కశ్మీరులో ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. भाइयों बहनों, सीमा पार के हमारे कश्मीर के हिस्से के नागरिकों को भी प्रगति करके दिखाना चाहते हैं। देखिए कश्मीर कैसे विकसित होता है और जिन लोगों ने आप पर कब्जा जमा के बैठे हैं उन्होंने आपको कितना बर्बाद किया है, ये हम करके दिखाने वाले। పర్యావరణ హితంగా నిర్మించిన చెనాని నస్రీ సొరంగ మార్గం ద్వారా హిమాలయాలకు మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. పెండింగ్ కేసులు సహా న్యాయ వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు 150వ వార్షికోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని 75వ స్వాతంత్ర్య వేడుకలు జరిగే 2022 నాటికి దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ప్రజలు కలిసి పనిచేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. సామాన్యులు, పేదలు సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగినప్పుడే న్యాయ వ్యవస్థకు నిజమైన అర్థమన్న ప్రధాని న్యాయ వ్యవస్థకు భారాన్ని తగ్గించే క్రమంలో అనేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ దిశలోనే తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 1200 కాలం తీరిన చట్టాలను రద్దు చేశామని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థ పెను భారాన్ని మోస్తున్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా కేంద్రం ప్రయత్నిస్తోందని ప్రధాని తెలిపారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. भारत सरकार ने भी डिजिटल इंडिया के माध्यम से भारत की न्याय व्यवस्था को आधुनिक टेक्नोलॉजी से, आईसीटी से, इंफॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी से कितना मजबूत बनाया जाए, कितना सरल बनाया जाए। और पहले कोई जमाना था, आज जजिज के रूप में बैठे हैं, वे जब वकालत करते होंगे उन्होंने एक एक केस की बारीकियों को लेकर के घंटों तक किताबों को उलटना पड़ता था। आज के वकील को वो मेहनत नहीं करनी पड़ती है, वो गूगल गुरु को पूछ लेता है, गूगल गुरु तुरंत बता देता है 1989 में ये केस था, ये मैटर था, ये जजमेंट था। इतनी सरलता आई है टेक्नोलॉजी से। पूरे वकील बिरादरी के पास इतनी बड़ी ताकत आई है। क्वालिटी ऑफ बहस। ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని దక్షిణాదిన సైతం భాజపాను బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన భాజపా విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన ఒకనాడు కొందరి పార్టీగా ఉన్న భాజపా ఇవాళ అందరి పార్టీగా మారిందని, సర్వజన నాయకునిగా మోదీ ఎదిగారని వ్యాఖ్యానించారు. గత 3 ఏళ్ల కాలంలో అవినీతి రహిత పాలన అందిస్తూ మోదీ ప్రభుత్వం ప్రజల మన్ననలు చూరగొందన్న వెంకయ్య 4 రాష్ట్రాల్లో భాజపా గెలుపు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా అభివర్ణించారు. దేశంలో ఇప్పుడు భాజపాకు 352 మంది ఎంపీలు, వివిధ రాష్ట్రాల్లో 1385 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 15 రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందని వివరించారు. అంతకుముందు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్, స్టార్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్య ప్రారంభించారు. మన కర్తవ్యం మన పార్టీ యొక్క విస్తరణ, మన సిద్ధాంతాల ద్వారా, మన కార్యక్రమాల ద్వారా 3 సంవత్సరాలుగా మన పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మన అజెండా ఏమిటి? హిందుత్వం మన అజెండా కాదు. హిందుత్వం ఒక జీవన పద్ధతి, అది రాజకీయ అజెండా కాదు. బీజేపీ యొక్క అజెండా ఏంటంటే అభివృద్ధి, బీజేపీ యొక్క అజెండా ఏంటంటే సుపరిపాలన. ఇవాళ మన యువకుల్లో ముఖ్యంగా దాహార్తి, అభివృద్ధి యొక్క దాహార్తి నిండుగా ఉంది. దీన్ని గమనించాలా. పోయిన రాజకీయాలు కులం పేరుతో రెచ్చగొట్టి మన కులానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు కొత్త వాడలకు ఆయనకి మంత్రి పదవి రాకపోతే కులం అన్యాయం జరిగినట్టు, ఆయనకి మంత్రి పదవి ఇస్తే కులానికి అంత న్యాయం జరిగిపోయినట్టు. రాజకీయ నాయకుడు కులానికి, ఏ కులానికి, ఒక కులానికి ప్రాతినిధ్యం వహించలేడు. రాజకీయ నాయకుడు సమాజానికి ప్రాతినిధ్యం వహించాలా, ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలా. మోడీ గారు ఇవాళ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు నిందితుడిగా చూపించిన సత్యంబాబు హైకోర్టు ఉత్తర్వులతో నిర్దోషిగా ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం రాజమండ్రి కారాగారం అధికారులకు సత్యంబాబు తరపు లాయర్లు హైకోర్టు ఆదేశాల ప్రతిని అందించిన అనంతరం 9 ఏళ్ల తర్వాత అతడు జైలు గోడల నుంచి బయటకు వచ్చాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత ఉద్వేగానికి గురైన సత్యంబాబు తాను నిర్దోషినని అందరూ గుర్తించాలని కోరారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి సత్యం కృతజ్ఞతలు తెలిపారు. జైలులో ఉన్నప్పుడే డిగ్రీ పూర్తి చేయడం సహా ఉక్కు పరిశ్రమలో కూడా పనిచేసినట్లు సత్యంబాబు తెలిపారు. 9 ఏళ్ల క్రితం విజయవాడలో ఆయేషా మీరా దారుణ హత్యకు గురికాగా సత్యంబాబుపై పోలీసులు అభియోగాలు మోపారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న సత్యంబాబుపై పోలీసులు మోపిన అభియోగాలు నిరాధారమైనవని, అతన్ని వెంటనే విడుదల చేయాలని 3 రోజుల క్రితం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇది దేవుడిచ్చిన తీర్పు. న్యాయం గెలిచింది. న్యాయం నా పక్షానే ఉంది. కానీ నేను నా యొక్క కేసులో ఫస్ట్ కాడి నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా నిండు కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఈ కేసులో మొదటి నుంచి ఆయేషా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు సపోర్ట్గానే ఉంటున్నారు. ఫస్ట్ కాడి నుంచి కూడా నేను కాదని చెప్తూనే ఉన్నారు. నంది అవార్డుల పేరు మార్చి దసరా తర్వాత కేసీఆర్ సర్కారు సినిమా అవార్డులు అందిస్తుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్న తలసాని చిన్న సినిమాను ఆదుకునేందుకు 5వ ఆట ఆలోచన చేసినట్లు చెప్పారు. పేద కళాకారులను ఆదుకునేందుకు ₹1000 పింఛన్ ఇవ్వనున్నట్లు మా అధ్యక్షుడు శివాజీరాజా ప్రమాణ స్వీకారోత్సవంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నిన్నటి తరం దర్శకుడు కె విశ్వనాథ్, ఊర్వశి శారద సహా మరికొందరిని నటుడు కృష్ణ, విజయ నిర్మల, మా సభ్యులు సత్కరించారు. మరికొందరికి చెక్కులు, స్కూటర్లు అందించారు. భద్రాచల సీతారాముల వారి కళ్యాణానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవం జరిగే మిథిలా మైదానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5న జరిగే కళ్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్, 6న జరిగే రాములవారి పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతున్న సందర్భంగా 2500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు. ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గత ఏడాది కళ్యాణం సందర్భంగా ఎదురైన సమస్యలు ఈసారి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరువయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు 42, కావలి 40.8, కడప, నెల్లూరు 40.6, తిరుపతి 40.4 డిగ్రీలు, జంగమేశ్వరపురం 40.2, నందిగామ 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మహబూబ్ నగర్లో గరిష్టంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఆదిలాబాద్ 41.5, నిజామాబాద్ 40.8 డిగ్రీలు, మెదక్ 40.7, నల్గొండ 40.2, హైదరాబాద్, భద్రాచలం, ఖమ్మం, రామగుండంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాకిస్తాన్లోని ఓ దర్గాలో మతిస్థిమితం లేని వ్యక్తి 20 మందిని అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేశాడు. పంజాబ్ రాష్ట్రం సర్గోదాలోని దర్గాలో ప్రార్థించేందుకు గత సాయంత్రం కొందరు భక్తులు వెళ్లారు. దర్గా సంరక్షకుడైన అబ్దుల్ వహీద్ వారందరికీ మత్తుమందు ఇచ్చాడు. భక్తులు స్పృహ తప్పగానే అనుచరులతో కలిసి వహీద్ అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. అపస్మారక స్థితిలో ఉన్న భక్తుల్ని వివస్త్రల్ని చేసి తొలుత కత్తితో పొడిచారు. తర్వాత కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 6 సహా మొత్తం 20 మంది మరణించారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఇది తెలుసుకుని అక్కడకు చేరుకున్న అధికారులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. వహీద్ సహా మొత్తం 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పాప ప్రక్షాళన కోసం దర్గాలో కర్రలతో కొట్టించుకోవడం ఆనవాయితీ అని, అయితే మతిస్థిమితం లేని వహీద్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని అధికారులు చెప్పారు. దర్గా సంరక్షణ విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణలు కూడా ఈ దాడికి కారణమై ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ఉచ్చు బిగించే చర్యలు ముమ్మరం చేసింది. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారని అనుమానిస్తున్న 10 మంది భారతీయులు, కంపెనీల వివరాలు అందించాలని కేంద్రం స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం విజ్ఞప్తికి స్పందించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం 30 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆయా వ్యక్తులు, కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. పన్ను నేరాలకు సంబంధించి విదేశాలకు సమాచారం ఇచ్చే విషయంలో సంబంధిత వ్యక్తులు, కంపెనీలకు వివరణ తీసుకోవడం ద్వారా స్విట్జర్లాండ్ చివరి అవకాశం కల్పిస్తోంది. నోటీసులు జారీ చేసిన వ్యక్తులు, సంస్థల జాబితాలో పలు జౌళి, తయారీ కంపెనీల పేర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని కంపెనీల పేర్లు గతంలో పనామా పత్రాల్లో కూడా బయటపడ్డాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.